నీకొక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటది? కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్తా. క్లోజ్ యువర్ ఐస్. నచ్చిన దాని కోసం నా తపన నాద్రదీన్నా విచ్చిన పూల సందేశం విననా. Open your eyes now. నచ్చిందా? నీకోసమే. నాకెందుకు? ఎందుకో నీకు తెలీదా? ఆహా, తెలీదు. దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? లవర్స్ లా కనిపిస్తున్నారు. లా కనపడటం కాదు, లవసే. ఇది మన ప్రేమకి ప్రతిరూపం. ఇందులో ఉన్న అమ్మాయివి నువ్వు, అబ్బాయి చూడు, ప్రేమంటే ఏంటో తెలియని నన్ను నీ ప్రేమలో మునిగిపోయేలా చేశావు. నీ ప్రేమలో పడ్డాక నాకే పని చేయబుద్ధి కావట్లేదు. నా ధ్యాస మనసు అంతా నీ మీదే ఉంది భూమి. అందుకే నా ప్రేమకి రూపంగా మొదటిసారి ఇది నీకోసం తీసుకొచ్చా. ఇందులో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టు మనం కూడా ఎప్పటికీ కలిసే ఉండాలి. వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా మన ప్రేమే నీకు గుర్తుకు రావాలి. ఇలా ఎన్నాళ్ళున్నా ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే మన చివరి శ్వాస వరకు మన ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. అది చెప్పాలనే ఇది నీకిస్తున్నాను. బై ద వే, ఇప్పటిదాకా ప్రేమిస్తున్నావో లేదో అని నేనే నీ వెంట పడ్డాను. మరిప్పుడు నువ్వంటే నాకిష్టం అని మా అమ్మకు కూడా తెలిసిపోయింది. మా అమ్మ కూడా నీ మనసులో ఏముందో అని తెలుసుకోవాలనే వచ్చింది. ఇప్పుడు మా అమ్మ నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. బాయ్ భూమి.
వెళ్ళు వెళ్ళు బావా. ఎంత దూరం వెళ్తావ్? అత్తయ్యతో కూడా అడిగించాక ఇంకా నువ్వెక్కడికి వెళ్తావ్? రా మాయ, త్వరగా రా. గట్టిగా ఆటేసుకుంది నీ కూతురు. చూడు గాని చూడు చూడు చూడు, బాగా చూడు. ఏం చూడాలి? ఎలా గట్టిగా కౌగిలించుకుందో చూడు. ముందు ఏం కౌగిలించుకుందో నువ్వు చూడు. ఆ? అసలు నిన్ను అమ్మాయి అమ్మాయి అమ్మాయి, లేదమ్మాయి, చెట్టును కాదు, డైరెక్ట్ గా ఆ గగన్ గాడిని కౌగిలించుకుంది, నేను చూశాను. అది కూడా చాలా పిన్ని, పిన్ని, వదలు. ఏంటిది? పెళ్లి కాకపోతే మాత్రం వయసేం ఆగిపోదు కదా? నీకు చూపు మందగించినట్టుంది. నీకు చెట్టు కూడా గగన్ గాళ్ళగా కనిపిస్తున్నాడు. అమ్మో, అసలు నీ ముందు చంపల్ని ప్లాన్ చేసాను చూడు. ఛీ! అయ్యో, చెప్పింది నమ్మదేంటిది? వయసులో ఉన్న కూతురు చెట్టునైతే మాత్రం ఎందుకు కౌగిలించుకోవాలన్న ఇంగితం ఈ తల్లికి లేదు. తీసుకొచ్చి చూపించేంత వరకు వాడిని అలాగే కౌగిలించుకొని ఉండాలన్న బుద్ధి ఈ పిల్లకు లేదు. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. అయ్యో.